సినిమా హీరోలా లేకపోయినా ఓకే, సీరియల్ హీరోలా ఉన్నావు. సో డిఎస్ ఇరాయ మూవీ ఇప్పుడే చూసాను. డైస్ ఇరాయో డిఎస్ ఇరాయో తెలియదు భయ, టైటిల్ మాత్రం డిఎస్ ఇరాయ అనుకుంటా. సో సినిమా చూసాను. నాకు సినిమా ఎలా అనిపించింది అంటే జస్ట్ బాగుంది, క్యాక్ అని చెప్పలేకపోతున్నా, అమ్మ బాబాయ్ కూడా చెప్పలేకపోతున్నా. ఈ సినిమా డైరెక్టెడ్ బై భూతకాలం బ్రహ్మయుగం డైరెక్టర్ రాహుల్ సదాశివన్. సినిమా స్టోరీ చాలా సింపుల్. ఒక చావు అవుతుంది, ఆ చావు నుంచి దయ్యం వస్తుంది, ఒకని పట్టుకొని హాంట్ చేస్తూ ఉంటుంది. దట్ ఈస్ ద పాయింట్, అంతే, అంతకంటే ఇంకేమీ ఉండదు. ఫస్ట్ హాఫ్ కుమ్మ అవతల వేసాడు, చాలా 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 బాగుంది. అంటే మనకి రీజన్ ఏంటి, ప్రాబ్లం ఏంటి, ఎవరెవరు ఎక్కడ జరిగింది, ఇవన్నీ కూడా ఫస్ట్ 20 minutes చూపించేస్తాడు. ఒరే అప్పుడే స్టార్ట్ అయిపోయి దాని ఫీలింగ్ వచ్చింది. అక్కడ నుంచి సినిమా చాలా బాగా తీసుకెళ్లారు. సినిమా రన్ టైమే 1 hour 55 minutes. దాన్ని చాలా బాగా చూపించారు అనిపించింది. ముఖ్యంగా ఒక్క జంప్ స్కేర్ కూడా లేకుండా హాంటెడ్నెస్ ని చాలా బాగా చూపించారనే ఫీలింగ్ వచ్చింది. అండ్ అన్ని కూడా పోల్టర్గెస్ట్ దీని మీదే ఉంటది, మనకి లిటరల్ గా దయాన్ని ఎక్కడ చూపెట్టలేదు. అది మస్తు అనిపించింది. సినిమాలో ద బెస్ట్ 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 థింగ్ ఇస్ సౌండ్ డిజైన్. సౌండ్ డిజైన్ అయితే మాత్రం అద్భుతంగా ఉందన్నమాట. ఒక హెయిర్ క్లిప్ ఉంటది, ఆ హెయిర్ క్లిప్ ని యూజ్ చేసుకుని సౌండ్ వాడుతూ ఉంటాడు. ఓహో ఏంట్రా ఎక్కడికో తీసుకుపోతున్నా అని ఫీలింగ్ వచ్చింది. మంచి థియేటర్ లో సరౌండ్ సౌండ్ చూస్తే మాత్రం గులాబ్ జాములు కలగలడిపోయాయిరా. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం అలా వెళ్ళిపోయింది బ్రో. అంటే ఒక చావు జరిగింది, వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న మనుషులు ఎట్లా రియాక్ట్ అవుతారు. ఆ చావు కూడా ఎంత గ్రూసంగా చచ్చిపోయారంటే దాని వల్ల చుట్టుపక్కల వాళ్ళు, తనతో అటాచ్మెంట్ ఉన్న వాళ్ళు ఎంత డీప్ గా స్కార్ అయ్యారో వాటన్నింటినీ చాలా చూపించారు. ముఖ్యంగా ఒక తమ్ముడు క్యారెక్టర్ ఉంటది, దాన్ని ఒక రకంగా స్టార్ట్ చేశారు బ్రో. ఓకే డినయల్, యాక్సెప్టెన్స్ అట్లా అట్లా ఉంటా ఉంటది. ప్రీ ఇంటర్వ్యూలో ఒకటి జరుగుతుంది, ఓకే అట్లా అనిపిస్తుంది. అరే నిజం చెప్పరా, నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుంది, నువ్వేదో తీటేసమేసుంటావు. ముఖ్యంగా చెప్తున్నా, ఈ సినిమా పిల్లలు చూడాల్సిందే కాదు, ఏ రేటెడ్ సినిమా. బట్ స్టిల్ కొన్ని గ్రూసమ్ ఈవెంట్స్ ఉంటాయి, ఖచ్చితంగా పిల్లలు అయితే చూడనివ్వద్దు, అది మాత్రం పక్కా. పర్ఫార్మెన్సెస్ మన ప్రణవ్ మోహన్ లాల్, మన మోహన్ లాల్ గారు అబ్బాయి అయినా బాగా చేసిండు నిజంగా. అంటే లైక్ ఒక స్పాయిల్డ్ బ్రాట్ తిన్న దానికి మన గట్టి అరగదీసేలా కొట్టే దయ్యం దొరికింది. అండ్ ఆల్సో గిపిన్ గోపీనాథ్ గారు, ఆయన చాలా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు భయ, నిజంగా హీ వాజ్ స్టాండ్ అవుట్. అండ్ ఇంటర్వెల్ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ అయింది. అరే ఇంతసేపు ఇది జరిగింది అనుకున్నాం, ఇది జరిగింది అనుకో, ట్విస్ట్ అయితే గ్యారంటీగా ఉంది. అక్కడ నుంచి సెకండ్ హాఫ్ లోపలేం లేదు, డొల్లా ఎటో పోయింది నిజంగా. అంటే లైక్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక రకంగా హాంటెడ్ గా గోస్ట్ తోటి చాలా ఇంట్రెస్టింగ్ గా జరుగుతూ ఉంటది. సెకండ్ హాఫ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కి అయిపోయింది అనమాట. అరే ఏం జరిగింది, వీళ్ళు వెనక వీళ్ళెవరు, వాళ్ళు వెనక వీళ్ళెవరు అనుకుంటా కొన్ని చూపిస్తా ఉంటారు. ముఖ్యంగా సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా మన హీరో గారు ఏదో చేసిండు, దానివల్ల ఇది జరిగింది కాబట్టి ఇది జరిగింది అన్నట్టు చూపిస్తూ ఉంటారు. సెకండ్ హాఫ్ కి దీనికి దానికి అసలు ఏదైనా సంబంధం అనే ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. అండ్ ఆల్సో సినిమాలో గట్టి కొడితే హాంటెడ్ సీన్స్ 4-5 ఉంటాయి, అవి కూడా బాగుంటాయి. సెకండ్ హాఫ్ లో అవి కూడా తక్కువ అయిపోయినాయి ఫీలింగ్ వచ్చింది. ఒక్కటే ఒక సీన్ ఉంటుంది, అది క్యాక్ ఉంది, బట్ మిగతా అంతా కూడా అరే ఏంట్రా అని ఫీలింగ్ వస్తుంది. ముఖ్యంగా సైడ్ క్యారెక్టర్ ఇంకోటి ఉంటుంది, చాలా చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. ఆయనకు ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఇచ్చినట్టు ఇస్తూ ఉంటారు స్టార్టింగ్ నుంచే, అది కూడా ఎక్కడికైనా దారి తీసిందా అంటే లేదు భయ్యా అని ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. అండ్ ఆల్సో ఎప్పుడైతే సెకండ్ హాఫ్ లో రీజన్ తెలిసిందో, ఇంకా మీరు ప్లాన్ అంటే డేంజర్ ప్లాన్ చెప్తే పిచ్చలు అయిపోయి బట్టలు చింపేసుకుంటారు అనుకున్నా, అంత జరిగింది దీనికోసం ఆ సోదరా అని ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. అండ్ ఆల్సో ఎప్పుడైతే రీజన్ తెలిసిన తర్వాత ఫస్ట్ హాఫ్ లో జరిగే మేజర్ ఈవెంట్ అసలు అది ఎందుకు జరిగిందా, మరి అది అవ్వడానికి రీజన్ ఏంటి అని ఫీలింగ్ వస్తుంది అనమాట. క్లైమాక్స్ ఒక 20 minutes ఉంటది. ఎన్ని సార్ ఏంట్రా ఇది, అసలు ఏంట్రా ఇది అని ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు ఓకే రా బాగానే ఉంది, ఇంకా దీన్ని తీసుకెళ్తే ఇంకా బాగుంటది అనిపించింది. సెకండ్ హాఫ్ చూస్తుంటే ఇది అటు కాలేదు ఇటు కాలేదు అని ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. సినిమా ఎండింగ్ వచ్చేసరికి హింట్ ఇచ్చారు, ఓకే అనిపించింది. బట్ స్టిల్ నిజంగా సినిమా స్టార్ట్ అయిన విధానానికి ఎండింగ్ వాళ్ళు ఇచ్చిన రీజన్ కి అంతా మ్యాచ్ కాలేదని ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. భూతకాలానికి బ్రహ్మయుగానికి చిన్న సర్ప్రైజెస్, అంటే లైక్ అదే సేమ్ డైరెక్టర్ కాబట్టి ఎలిమెంట్స్ పెట్టుకున్నాడు, అది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఈ వీడియో చూసి కొంతమంది కామెంట్స్ లో రాస్తారు, ఇంకా ఏంబి సినిమాల్లో మనం మలయాళం ప్రేమ కథలు చూసి హిట్ చేస్తాం, కానీ తెలుగు ప్రేమ కథలతోనే మనకు ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళ దాంట్లో ఉన్న ఆథెంటిసిటీ మన దాంట్లో ఉండదు. మన సినిమాలు అయితే నచ్చాయి, కానీ మలయాళం సినిమా అంటే ఓ కేక సూపర్ అనుకుంటే ఎగరేసుకుంటూ వస్తాం అని చెప్పేసి కొంతమంది రాస్తా ఉంటారు. దీంట్లో 50% అనేది మనల్ని తీస్తే మంచి మాడదాం. సింపుల్, మనల్ని ఏదో పెద్ద కళాఖండాలు తీస్తున్నారు, వాళ్ళు ఏదో అసలు దరిద్రమైన సినిమాలు తీస్తున్నారు కాబట్టి దాన్ని లేపుతున్నాం దీన్ని తీస్తున్నాం అన్నట్టు కాదు. మన వాళ్ళు బొక్క కూడా తీయట్లేదు, దీంట్లో 10% ఎఫర్ట్ కూడా పెట్టట్లేదు. వీళ్ళు చాలా కంటెంట్ గా ఒకటే సింగులర్ స్టోరీగా హీరో ఎవడు విలన్ ఎవడు, వీనికి ఎలివేషన్ ఇవ్వాలి, సాంగ్స్ పెట్టాలి, ఇట్లాంటి కథలు పడతా ఉంటారు తప్ప ఇది ఒక స్టోరీ తీసుకున్నా దీన్ని టోటల్ డీప్ గా దీనికి ఇంతే కంటెంట్ గా తీద్దామని ఎవరికి లేదు. గట్టి కొడితే 10 కోట్లు కూడా కాలేదు దీని ఖర్చు. తీయం మనం ఎందుకు తీస్తాం, ఇట్లాంటి రావు. మసూదా ఎప్పుడో వచ్చింది, దాని తర్వాత ఒక హాంటెడ్ మూవీ అని ఇలా వచ్చిందా, హారర్ మూవీ ఇలాంటిది ఏదైనా వచ్చిందా, ఇవేమి ఉండవు. ఎందుకంటే మన టాడిబెన్ ఫిల్మ్స్ కావాలి, ట్విట్టర్ లో ఫ్యాన్ వర్స్ కావాలి, ఆర్టిఫిషియల్ గా హైప్ క్రియేట్ చేయాలి, వెయిట్ అని పెట్టుకొని ఓకే అనుకోవాలి. ఇవన్నీ ఎందుకు రా భయ్, ఈ సినిమా మంచిది తీస్తే ఎవడైనా మాట్లాడతాడు అంతే. లైక్ ఇట్లని చెప్పి కూడా మలయాళం సినిమా ఏదో పీకుతుంది పొడుస్తుందని కాదు, వాళ్ళు కూడా 100 సినిమాలు తీస్తే 1-2 ఆడుతున్నాయి మన లక్కనే. అండ్ మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడుగుతా, దీనిలో
లో గిపిన్ గోపీనాథ్ గారి లుక్స్ పెట్టుకొని ఆయన్ని ఒక మెయిన్ క్యారెక్టర్ లాగా మన తెలుగు సినిమాలో పెట్టగలుగుతామా అది చెప్పండి ఫస్ట్. అట్లా పెట్టగలిగితే ఐఎమ్ హ్యాపీ. లైక్ ఏమంటే మనకి విగ్గులు కావాలి, ఇవి కావాలి, ఆయన లుక్స్ ఎందుకు అది తీసుకొస్తున్నా అంటే మనం తీయలేరు, ఇన్సెక్యూరిటీ ఎక్కువ మనకి. సో అట్లాంటివి కాకుండా బాగుంది అంటే మాత్రం ఖచ్చితంగా చూసేటట్టు ఉంటే హ్యాపీ, అంతకంటే ఇంకేం లేదు. మీరు చూసారా డిఎస్ఆర్ఐ, నచ్చిందా నచ్చలేదా కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ మా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసామా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.